లోక్సత్తా ఉద్యమం నుంచి పుట్టినటువంటి ఐడియానే ఈ జనపక్షం. కాకపోతే జనాలకు ఎప్పుడు ఒక కొత్త బ్రాండింగ్ తో చెప్పాలనే ఉద్దేశంతో మనం లోక్సత్తా పేరు మార్చి మనము జనపక్షం అనే పదంతో మనం ముందుకెళ్ళబోతున్నాం. సో ఈ జనపక్షం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు ఇదంతా అనేది మీరు ఆలోచించవచ్చు. ప్రధానంగా మనం ఇలా చూసినట్లయితే మీరు గత 1 year గా పనిచేస్తున్న మీ అనుభవాల పరంగా పోయినా, గత 20 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్న అనుభవాల పరంగా చూస్తే ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం అన్నది చాలా క్రైసిస్ లో ఉన్నదన్నది మనందరం గ్రహించాలి. ఇలా భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా ఈ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సమస్యల్లో మనం కన్సాలిడేట్ చేసి కనుక చెప్పగలిగినట్లయితే 10 సమస్యల్లో మనం చెప్పాలనుకుంటున్నాం. సో అందులో మొదటి అంశం వచ్చేసి ఏంటంటే, సో ప్రధానంగా ప్రజాస్వామ్యము ఎక్కడ ఫెయిల్ అవుతుందన్న దాంట్లో చూసినట్లయితే అభివృద్ధిని మింగేస్తున్న సంక్షేమం. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఏంటంటే ఓట్ల కోసం విపరీతమైనటువంటి ఫ్రీబీస్ ని, సంక్షేమ పథకాలను డిజైన్ చేస్తూ వస్తున్నాయి పార్టీ. ఒకరు 1000 ఇస్తా అంటే ఇంకో 2000, ఒక 2000 ఇస్తా అంటే ఇంకో 5000, 10,000 విచ్చలవిడిగా ప్రజలను ఆకర్షించడం కోసం ఇవాళ ఎక్కువ మోతాదులో సంక్షేమాలను డిజైన్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ చేసిన సంక్షేమమే చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే, కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమంతో ఇవాళ 6 లక్షల కోట్ల అప్పుల్లోకి మనం వెళ్ళామనుకుంటే, ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను చూస్తే ఇంకా రాష్ట్రం ఈ 5 సంవత్సరాలలో మినిమం 12 నుంచి 15 లక్షల కోట్ల అప్పులకు పోయేటువంటి పరిస్థితి మనకుంది. అంటే సంక్షేమం చేయొద్దు అని కాదు, సంక్షేమం చేయాలి, కానీ సంక్షేమానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉండాలి. సంక్షేమం వల్ల మానవ జీవన విధానంలో మార్పు రావాలి, సంక్షేమం వల్ల ఆర్థిక అభివృద్ధి చెందాలి, సంక్షేమం వల్ల సమాజంలో మానవ విలువలు పెరగాలి. అంతేగాని మనం డిజైన్ చేసే ఏ సంక్షేమం కూడా ఇవాళ మానవ విలువలు పెంచే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇవాళ ఇంత డెవలప్మెంట్, ఇంత అభివృద్ధి చేసి ఇంత సంక్షేమం తీసుకొచ్చిన కేసీఆర్ ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన అభివృద్ధి చేశాడు, సంక్షేమాన్ని పెంచాడు, కానీ మానవ విలువలను పెంపొందించే దిశలో ఆయన పని చేయలేకపోయాడు. ఇవాళ తీసుకొచ్చిన ఈ వెల్ఫేర్ స్కీమ్సే ప్రజలను తప్పుదో పట్టించాయి. ఇవాళ తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాల వల్లనే ప్రజలు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి ఇవాళ ఇంకా ఎక్కువ అత్యాశకి వెళ్ళి ఇవాళ ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మనం చూసాం. ఇవాళ ఏ పార్టీ వచ్చినా చేసేది అదే. మనం ఒక పార్టీ బెస్ట్ అనో ఒక పార్టీ వరస్ట్ అనో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 100 పార్టీల యొక్క చరిత్ర చూస్తే ఏ పార్టీ చూసినా కానీ సంక్షేమము, విపరీతమైన సంక్షేమము ప్రామిస్ చేయాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ఆ ఓట్లు తెచ్చుకున్న తర్వాత సంక్షేమం చేయడానికి డబ్బులు ఉండవు. మన బడ్జెట్ ఏందో తెలియదు, బడ్జెట్ కి సంక్షేమానికి లింక్ లేదు. మనము దాన్ని ఇవాళ ఎట్లా నడుపుతారో గవర్నమెంట్ అని అడిగితే ఇవాళ నేను ఏం చేస్తున్నారంటే అప్పులు చేసి గవర్నమెంట్ నడుపుతాను, లేదంటే ట్యాక్సులు పెంచి గవర్నమెంట్ నడుపుతాను, లేదంటే ఇవాళ మనకున్న ఆస్తులన్నీ మనం గవర్నమెంట్ నడుపుతాం, లేదంటే లాస్ట్కు ప్రజలని తాగుబోతులు చేసి మనం గవర్నమెంట్ నడుపుతాం అనే స్థాయికి దిగజారినామా లేదా? మీరందరూ చూసారా లేదా? సో ఇవాళ 3 గంటలకి 4 గంటలకి ఊర్లోకి వెళ్తే ఎక్కడైతే బైకులు కనబడుతున్నాయో అక్కడ ఒక బెల్ట్ షాప్ ఉంటుందా ఉండదా? ఇవాళ ఒకప్పుడు ఒక గుంపు కూడితే సమాజం పట్ల ఆలోచించే వాళ్ళు పనిచేసే వృత్తి పట్ల ఆలోచించే వాళ్ళు, చర్చించే వాళ్ళు, అక్కడి నుంచి మనం ఎక్కడ దిగజారిపోయామంటే 3-4 అయిందంటే, ఒకప్పుడు తాగడం అంటే రాత్రిపూట 6-7 తర్వాత ఇంట్లో కూర్చొని 2-3 తాగే స్థాయి నుంచి ఇలా రోడ్డు మీద నిలబడి నేను తాగుతున్నానని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం ఎదిగామన్నది మనం ఆలోచించాలి. అది తాగుడు కూడా రోజంతా తాగే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలా ఎలక్షన్లు ఎట్లా జరిగాయో మనం చూస్తున్నాం. అంటే ఈ సంక్షేమము వద్దని కాదు, కానీ సంక్షేమము పరిమితుల్లో చేయాలి. ఇవాళ అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు. ఇవాళ వచ్చిన ప్రభుత్వం కానీ, ఆల్రెడీ వెళ్ళిపోయిన ప్రభుత్వం కానీ ఇవాళ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో మనల్ని పెట్టి వెళ్ళాయి. ఇవాళ కూర్చున్న వాళ్ళకి అదొక ముళ్ళ కంప, ఆ కూర్చున్న చైర్ ఇవాళ ఒక ముళ్ళ కంపతో కూడుకున్నటువంటిది. వాడు కూర్చోవాలని కూడా ఆశ లేదు, కానీ తప్పదు కాబట్టి వాళ్ళు కూర్చోవాల్సి వస్తుంది. ఇలా సంక్షేమం చెప్పుకుంటా పోతే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి పథకాల గురించి మేము మొన్న క్యాల్కులేట్ చేస్తే జేపీ గారు కూడా చాలా మీడియాలో చెప్పారు. ఒక సంవత్సరం 6 గ్యారంటీలను అమలు చేయడానికి 2.5 లక్షల కోట్లు కావాలి. 2.5 లక్షల కోట్లు మన రాష్ట్రం యొక్క మన బడ్జెట్ వచ్చి 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు గవర్నమెంట్ నడపడానికి పోతే మిగిలేది 1,00,000 కోట్లు మాత్రమే. మరి 2.5 లక్షల కోట్లతో ఎట్లా మనం సంక్షేమం చేస్తాం? మళ్ళీ వీళ్ళు కూడా అవలంబించేది సేమ్. 2014 నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిందో మళ్ళీ ఇప్పుడు 2023 నుంచి కూడా మళ్ళీ అదే చూడాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇవాళ మన రాష్ట్రం కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, నవరత్నాలు తీసుకొచ్చిన రోజే మేము చెప్పాం 5 లక్షల కోట్ల బర్డెన్ ఉంటుంది ప్రజాస్వామ్యం పైన, ఎవరు పట్టించుకోలేదు. ఒక ఛాన్స్ అనుకుంటా ఓట్లు కుమ్మరిచ్చారు, గెలిపించారు. ఇవాళ అదే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 లక్షల కోట్లు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మోడీ గారు నేషనల్ లెవెల్లో చూస్తే ఆయన ఏమో పెద్ద తక్కువేం కాదు, 50 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి దేశాన్ని ఇలా 150 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్లారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే సంక్షేమం ఇవ్వాలి, ఓట్లు అడుక్కోవాలి, ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ ఎక్కువ అప్పులు చేయాలి, మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ పెద్ద సంక్షేమం ఇవ్వాలి. ఇవాళ ఎక్కడన్నా అభివృద్ధి మీద చర్చ జరిగిందా? ఇవాళ జరిగిన మొత్తం ఎలక్షన్ లో మనమే దగ్గరుండి చూసాం. ఏ నాయకుడైనా కానీ నేను ఇక్కడ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ తెస్తానో, మీకు ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానో, మిమ్మల్ని విలేజ్ స్థాయిలో ఇంటిగ్రేట్ చేస్తానో, మొత్తం అర్బన్ మైగ్రేషన్ ని డీమైగ్రేషన్ చేస్తానో ఎవరైనా మాట్లాడారా? ఎక్కడ కూడా ఉపాధి మీద కానీ మన ఆర్థిక పరిస్థితుల మీద కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సో ఇవాళ ఇండియాలో ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్రమే కాదు, ఇవాళ దేశంలో మొత్తము సంక్షేమం వైపు వెళ్తుంది. సంక్షేమం దిశగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సంక్షేమం దిశగా మనము ఎక్కడో గ్రౌండ్ లో మనము అన్యాయం చేసుకుంటున్నాం అన్నది వాస్తవం.